రాజంటి ప్రేక్షకులకు నమస్తే. నాటోలో చేర్చుకోండి, యుద్ధం ఆపేస్తామంటూ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ స్పష్టం చేశారు. సరిపోయింది, అలసిపోయారు. అటు రష్యా ఇటు ఉక్రెయిన్ అలసిపోయింది. అంతేకాకుండా ట్రంప్ గెలిచిండు. ఇంతకాలం జో బైడెన్ ఆయుధాలు అందిస్తుంటే మనోడు తూటాలు వెనకంగా ఉండి ఆయన అందిస్తుంటే నా తుటుకున్న తూటాలు వేల్చిండు. కానీ ఇప్పుడు ఆయుధాలు అందిస్తేందుకు ఇప్పుడు జో బైడెన్ లేడాడ, ట్రంప్ వచ్చిండు. మరి ఆయుధాలు వస్తాయో రావు అనుకున్నాడు. నన్ను నాటోలో చేర్చుకోండి, ఇక యుద్ధం ఆపేస్తా అని చెప్పుకొస్తుంది. ఇక ఉక్రెయిన్ రష్యా యుద్ధం 2.5 ఏళ్లుగా కొనసాగుతుంది. ఎప్పుడు ముగుస్తుందో ఎవరికి అంతుపట్టడం లేదు. ఇరు దేశాల సైనికులు నిరసించిపోయారు, అలసిపోయింది సైన్యం కూడా. శత్రు దేశంలో ఇక పోరాటం అంటే ఉక్రెయిన్ రష్యా జవాన్లు 2 సైడ్లు కూడా తేల్చి చెప్తున్నారు, వద్దురా బాబు యుద్ధం వద్దురు అని. ఇటు రష్యా చెప్తుంది, రష్యా జవాన్లు చెప్తారు, ఉక్రెయిన్ జవాన్లు చెప్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో యుద్ధానికి ముగింపు పలకాలని 2 దేశాలు యోచిస్తున్నట్టు వార్తలు వచ్చాయి. ఉక్రెయిన్ భూభాగంలోకి చొచ్చుకొచ్చిన రష్యా సైన్యం ఇక్కడే తిష్టవేసింది. తూర్పు ఉక్రెయిన్ భూభాగాల్లో రష్యా నియంత్రణలోకి వెళ్ళిపోయాయి. ఉక్రెయిన్లో 1/5 భూభాగాన్ని రష్యా ఆక్రమించింది. అట్లా 5 ఎకరాలుంటే 1 ఎకరం ఆక్రమించింది. ఏది రష్యా ఎగ్జాంపుల్. సాంకేతికంగా చట్టపరంగా ఇది ఉక్రెయిన్ పరిధిలోనిదే అయినప్పటికీ ప్రస్తుతం దానిపై ఉక్రెయిన్ ప్రభుత్వానికి పట్టు లేకుండా పోయింది. మరోవైపు నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ నాటో కూటమిలో చేరిక పట్ల ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఉత్సాహం చూపిస్తున్నారు. ఇప్పటికి కూడా అసలు యుద్ధం వచ్చిందే నాటోలో చేరిస్తే నీ అంతు చూస్తేనే రష్యా నీ అమ్మడబడుతుండే, ఏది ఉక్రెయిన్ అమ్మడబడుతున్నాడు. నాటోతోటే మొదలైంది. ఎప్పుడైతే జో బైడెన్ ఉక్రెయిన్ను నాటోలో చేర్చుకుంటామని ఎప్పుడైతే ప్రకటనలు చేశారో అప్పటి నుంచే మొదలైంది. ఉక్రెయిన్ మీద బాంబుల వర్షం మొదలైపోయింది. అట్లా తన నియంత్రణలో ఉన్న భూభాగాన్ని అయినా నాటోలో చేర్చుకుంటే యుద్ధంతో అత్యంత కీలక దశను ముగించే అవకాశం ఉందని చెప్పారు. అట్లా జెలెన్స్కీ ఉత్సాహం. కనీసం ఇప్పుడు తమ నియంత్రణలో ఉన్న భూభాగాన్ని అయినా నాటోలో చేర్చుకుంటే సరే, పోయిందేమో 1 ఎకరం పోయింది, 5 ఎకరాల్లో 1 ఎకరం పోయింది, మిగతా 4 ఎకరాలు ఉంది. ఈ 4 ఎకరాలను ఉదాహరణ చెప్తున్నాను నేను. 4 ఎకరాలంటే 4 ఎకరాలు అనుకునేది. ఈ 4 ఎకరాలనన్నా జాగ్రత్త చూసుకుంటాం, నాటోలో చేర్చుకుంటారా బాబు అని ముర్రోని మొత్తుకుంటున్నాడు. అత్యంత కీలక దశకు ముగించే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇదంతా చాలా వేగంగా జరగాలని అభిప్రాయపడుతున్నారు కదా, తట్టుకోలేకపోతున్నారు. తాజాగా స్కై న్యూస్ సంస్థకు జెలెన్స్కీ ఇంటర్వ్యూ ఇచ్చి అందులో ఏం చెప్తారంటే తమ ఆధీనంలో ఉన్న ప్రాంతాలకు పూర్తి భద్రత కల్పిస్తామంటూ హామీ ఇవ్వాలని నాటోను కోరారు. అట్లా పోయింది, ఉన్నదానన్నా జాగ్రత్త కాపాడుతామని నాటో చెప్తే అలాగైతే కార్పుల విరమణకు అంగీకరిస్తామని చెప్పుకొస్తున్నాడు జెలెన్స్కీ. ఆ తర్వాత అంతర్జాతీయ సరిహద్దుల పరిధిలో ఉన్న మొత్తం భూభాగాన్ని రష్యా ఆక్రమించిన ప్రాంతాలతో సహా నాటోలో చేర్చుకోవాలని చెప్పారు. దాంతో రష్యా ఆక్రమించిన భూమిని దౌత్య మార్గాల్లో మళ్లీ తాము స్వాధీనం చేసుకునే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ఉక్రెయిన్కు నాటో సభ్యత్వం కల్పిస్తే రష్యాతో యుద్ధాన్ని ఆపేయడానికి సిద్ధంగా ఉన్నామని జెలెన్స్కీ స్పష్టం చేసుకొస్తున్నారు. కానీ సభ్యత్వం విషయంలో నాటో దేశాల నుంచి తమకు ఎలాంటి ప్రతిపాదన రాలేదని వెల్లడించారు. మరోవైపు ఉక్రెయిన్ ఇప్పటివరకు తమ కూటమిలో చేర్చుకోవడానికి నాటోలోని కొన్ని దేశాలు ఇష్టపడడం లేదని సమాచారం. అట్లా అయ్యో, నాటోతోటే నీకు ఈ తూటాలు, నాటో వల్లనే మీ మీద తూటాలు వచ్చినాయి. మళ్ళీ నాటోలో చేరుతా అంటే మళ్ళీ ఆ రష్యా వాడు అసలే పుతిన్కు మళ్ళీ ఒక చిర్రెత్తిందనుకో మళ్ళీ ఇంకో బాంబు వేస్తాడు. అట్లా ఇంకోటి ఏంటంటే నాటోలో ఉన్నటువంటి సభ్య దేశాలు 31 అనుకుంటా, 31 సభ్య దేశాలు ఉన్నాయి నాటోలో. ఆ నాటోలో ఉన్నటువంటి సభ్య దేశాలు ఈ ఉక్రెయిన్ చేర్చుకుంటేందుకు ఇష్టపడతలేవు. ఎందుకంటే ఉక్రెయిన్ చేర్చుకుంటే రష్యా కోపం వస్తుంది ఒకటి. రెండోది ఏంటంటే ఈ యుద్ధంతో నలిగిపోయింది, దీనికి ఆర్థిక సహాయం చేయాల్సి వస్తుంది. అన్ని విధాలు చూసుకోవాలి, ముఖ్యంగా ఆర్థిక సహాయం కాదు, ఏమంటారు ఆర్మీ సహాయం చేయాల్సి వస్తుంది. ఆర్మీ అలయన్స్ కాబట్టి దాంతో ఇక ప్రతి తూటాలు మనమే అందియాల్సి వస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ యుద్ధంలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి అవసరమైన అన్ని నాటో అందించాల్సి వస్తుంది అన్న ఉద్దేశంతో ఆయా దేశాలు కూడా యాక్సెప్ట్ చేయట్లేనట్టు సమాచారం. చూద్దాం. అటు పెద్దన్న గెలిచింది కదా మన ట్రంప్ అన్న ఏ నిర్ణయం తీసుకుంటారు, ఉక్రెయిన్ మీద ఎలాంటి అంటే రష్యా మీద ఎట్లా చర్యలు తీసుకుంటారు, ఉక్రెయిన్ ఎట్లా ఒప్పిస్తారు అన్నది వేచి చూద్దాం.